Hello everyone. Welcome to Telugu Tech Trader. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. సో ఈ వీడియోలో మనం అసలు బైనరీ ఆప్షన్స్ అంటే ఏంటి, ఓకే. సో నేను చాలా కేసెస్ విన్నాను. నేను చాలా మందితో కూడా నేను కాంటాక్ట్ అయిన తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఎస్పెషల్లీ ఫర్ బైనరీ ఆప్షన్స్ అన్నమాట. సో ఎందుకు ఈ బైనరీ ఆప్షన్స్ మీద మనం వీడియో చేస్తున్నాం అనేది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ all, we need to see, how this binary market works, right? So we need to understand how this binary market works. సో ఎందుకు నేను మీకు బైనరీ గురించి క్లాసెస్ తీసుకోవాలి, క్లాసెస్ చెప్పాలి, సో ఒక అవేర్నెస్ అనేది రావాలి అనేది ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది కూడా నేను మీకు ఎండ్లో మీకు చెప్తాను. సో ఈ బైనరీ ఆప్షన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ ఆప్షన్స్ అనేది ఏంటి అంటే, సో మార్కెట్లో ఉన్న ఫైనాన్షియల్ ట్రేడింగ్ యొక్క కరెన్సీ పేర్స్ అన్నమాట. సో వీ యూస్ టు కాల్ ఫైనాన్షియల్ ట్రేడ్స్. సో ఎందుకు ఫైనాన్షియల్ అంటామంటే, సో ఈ బైనరీ మార్కెట్ అనేది కంప్లీట్లీ ఒక కరెన్సీ పేర్, డిఫరెంట్ డిఫరెంట్ కరెన్సీ పేర్స్ మీద వర్క్ అవుతుంది. కంప్లీట్లీ అంటే కరెన్సీ పేర్స్. అండ్ కరెన్సీ పేర్స్ కూడా కాకుండా మీరు క్రిప్టో మార్కెట్ కూడా ఈ బైనరీ మార్కెట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, సో డిఫరెంట్ డిఫరెంట్ కమోడిటీస్ ఆల్సో అవైలబుల్, అండ్ స్టాక్స్ ఆల్సో. సో ఏంటి అసలు ఈ బైనరీ మార్కెట్ అంటే, సో ఈ బైనరీ మార్కెట్ అనేది ఏదైతే మార్కెట్ యాక్చువల్గా రన్ అవుతూ ఉంటుందో, ఏదైతే మార్కెట్ యాక్చువల్గా కరెన్సీ పేరు మీద రన్ అవుతూ ఉంటుందో, సో దాని రిప్లికా ఆఫ్ డేటా ఈ బైనరీ మార్కెట్. ఓకే. సో రిప్లికా ఆఫ్ డేటా అంటే ఏంటి అంటే సేమ్ డేటా. సో బట్ ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటి అంటే, ఫారెక్స్కి బైనరీ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో బైనరీ మార్కెట్ ఆప్షన్స్ అనేది ఏంటి అంటే, మీరు ఒక సర్టెన్ టైం సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సర్టెన్ టైం సెలెక్ట్ చేసుకుంటారు. ఈ టైంలో 1 minute ఆర్ 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes, ఎంత టైం సెలెక్ట్ చేసుకుంటే అంత టైంలో, ఐ మీన్ ద ఎక్స్పైరీ ఇట్ ఈస్. సో ఆ టైంలో మీరు ఈ పర్టికులర్ ఉన్న క్యాండిల్ అప్ వెళ్తుందా, లేదా ఈ జనరేట్ అవుతున్న క్యాండిల్ ఏదైతే లో వెళ్తుందా అని ప్రిడిక్ట్ చేస్తారనమాట. సో మీరు ప్రిడిక్ట్ చేసిన డైరెక్షన్ లో అప్ అయితే అప్, డౌన్ అయితే డౌన్, వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్. ఓకే. సో if it is success, then only you will get profit. If it is failed, your prediction, you will lose the 100% of amount. Okay. So that is very risky in binary options, that I can show you as well now. So this is the one which I am using in demo account. సో ప్రాబ్లీ అందరికీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసి చూస్తాను, బట్ కొంచెం ఇంగ్లీష్ కూడా వస్తూ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. లేదు మాకు కంప్లీట్గా తెలుగులోనే కావాలి అని అంటే కూడా నేను ట్రై చేస్తాను. సో ఈ బైనరీ మార్కెట్ అనేది ఇప్పుడు మీరు చూస్తుంటే, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. ఓకే. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, మీరు గ్రీన్ అవుతుందా రెడ్ అవుతుందా అని ఎలా డిసైడ్ చేస్తారు? చూస్ అయితే మనం డిసైడ్ చేయలేము కదా. సో దీనికంటూ ఒక ప్రైస్ యాక్షన్ ఉంటుంది అనమాట. దీనికంటూ కొన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి. సో ఈ క్యాండిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది కంప్లీట్లీ ఇంటూ బైనరీ ఆప్షన్స్, ఓన్లీ ఆన్ ప్రైస్ యాక్షన్. ఓకే. అండ్ దట్ టు యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా కంప్లీట్ గా తెలిసి ఉండాలి. అండ్ ఇంకోటి కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ మార్కెట్ లో హిడెన్ లెవెల్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ బైనరీ ఆప్షన్స్ లో హిడెన్ లెవెల్స్ అనేవి కూడా ఉంటాయి. ఆ హిడెన్ లెవెల్స్ కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే, ఆ హిడెన్ లెవెల్స్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే అలాంగ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మీరు 100% యాక్యురసీతో ట్రేడ్స్ చెయ్యొచ్చు. 100% యాక్యురసీతో ట్రేడ్స్ చెయ్యొచ్చు. నేను ఎందుకు 100% యాక్యురసీ అని చెప్తున్నానంటే, ఓన్లీ టూ థింగ్స్. వన్ ఈస్ ప్రైస్ యాక్షన్ అండ్ అనదర్ వన్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టు ఐడెంటిఫై. అండ్ ద థర్డ్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హిడెన్ లెవెల్స్. ఆ హిడెన్ లెవెల్స్ కనుక మనం యాక్సెస్ చేయగలిగితే, ఆ హిడెన్ లెవెల్స్ మనకి తెలిస్తే, మీరు కంప్లీట్ 100%తో ట్రేడ్ చెయ్యొచ్చు. మీకు లాస్ అనేదే ఉండదు. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో వీ నీడ్ టు ఫాలో, you know we need to follow this completely risk management. Okay, we need to follow the complete risk management. So let's take an example.
మన దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకోండి. మీరు తీసుకెళ్ళి ఒక 1000, 10 ట్రేడ్‌లేశారు. 10 ట్రేడ్‌లకి మీకు ఒక 8 ట్రేడ్‌లే, సారీ, 8 ట్రేడ్‌లు లాస్ అయినియి. ఒక 2 ట్రేడ్‌లే విన్ అయ్యారు. అప్పుడు మీ దగ్గర అమౌంట్ ఎంతుంటుంది? 2 ట్రేడ్‌లు అంటే 2000తో ఏస్తే రూ. 1000కి అట్‌లీస్ట్ 80% వచ్చినా 800 వస్తుంది. 800 + 800 3600. మీ దగ్గర 10,000లో 3600 ఉంటాయి. మీరు మిగతా అమౌంట్ అంతా లాస్ అయిపోతారు. అంటే 6400 మొత్తం లాస్ అవుతుంది. సో, ఎప్పుడు కూడా బైనరీ ట్రేడింగ్‌లో మీ దగ్గరున్న అమౌంట్‌లో కంప్లీట్ ట్రేడింగ్ అనేది చేయకూడదనమాట. సో, మీ దగ్గరున్న అమౌంట్‌లో ఓన్లీ 10% మాత్రమే ట్రేడ్ చేయండి. అండ్ ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకోండి. ఒక సమ్ పర్సెంటేజ్ పెట్టుకోండి పర్ డే. సో, ఆ పర్సెంటేజ్ మీరు గనుక క్రాక్ చేయగలిగితే సో, యూ ఆర్ డన్ ఫర్ ద డే అన్నమాట. సో, మీరు కంప్లీట్‌గా క్లోజ్ చేసేసి ట్రేడింగ్ సెషన్, ఇంకా ఆ రోజుకి రెస్ట్ తీసుకోండి. ఓకే. సో, అట్లా గనుక మనం చేయగలిగితే ఐ మీన్ కన్సిస్టెన్సీ గనుక ఉంటే ఈ బైనరీ ఆప్షన్స్‌లో మనం ఈజీగా 1,00,000 ఎర్న్ చేయొచ్చు పర్ మంత్. సో, నేను ఎర్న్ చేయొచ్చు అని చెప్తున్నాను. బట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. ఓకే. సో, ఇట్ బేస్డ్ ఆన్ కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ ఇండివిడ్యువల్స్. ఓకే. బట్ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎట్లా లెర్న్ చేయాలి? ఎట్లా ట్రేడ్ చేయాలి? ఎట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని ఐడెంటిఫై చేయాలి? ఎట్లా హిడెన్ లెవెల్స్‌ని ఐడెంటిఫై చేయాలి? ఎట్లా చార్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి? సో, ఇవన్నీ కూడా నేను మీకు ట్యుటోరియల్స్ ద్వారా చెప్తాను. అండ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కంప్లీట్‌గా. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సో, మాకు అంటే మీకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి అంటే నేను కంప్లీట్‌గా ట్రేడింగ్ వ్యూలో ఒక స్క్రిప్ట్ బిల్డ్ చేయడం జరిగింది. ఆ స్క్రిప్ట్ కంప్లీట్‌గా మీకు అన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తుంది. ఆ స్క్రిప్ట్ బేస్డ్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఆ స్క్రిప్ట్ బేస్డ్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. యాక్యురసీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వెన్ వి ఆర్ టేకింగ్ ద ట్రేడ్. బట్ ఆ స్క్రిప్ట్ ఎట్లా యూజ్ అవుతుంది? ఎప్పుడు మనం ట్రేడ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి చాలా మందికి చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చే స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఆ స్క్రిప్ట్ చాలా యూజ్ అవుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు ట్రేడింగ్ వ్యూలో కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు చూసుకొని కోటెక్స్‌లో గాని, ఏదైనా బైనరీ ప్లాట్‌ఫార్మ్‌లో మీరు డ్రా చేసుకునే ఆ లెవెల్స్‌కి తగ్గట్టు గనుక మీరు ట్రేడ్ చేస్తే, మీరు కంప్లీట్‌గా ప్రాఫిట్‌లోనే ఉంటారు. దిస్ ఈస్ మై ప్రామిస్ థట్ ఐ కెన్ టెల్. బట్ ఈ బైనరీ ఆప్షన్స్ అనేది నేర్చుకోకుండా అయితే మాత్రం డబ్బులు పెట్టేసి డబ్బులు లాస్ అవ్వద్దండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను కూడా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు నాకు తెలీదు. నేను స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు చాలా లాస్ అయ్యాను. ఆ తర్వాత లాస్ అయిన తర్వాత నేను ఒక ఆహ్, ఎందుకు ఇట్లా అయితుంది అని చాలా ఆలోచించి, కూర్చొని అన్నీ లెర్న్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇది అన్నమాట. అంటే బైనరీ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే, బైనరీ ఆప్షన్స్ అనేది కంప్లీట్‌లీ ఇంటూ ఫారెక్స్ మార్కెట్ రిప్లికా. ఓకే. ఇది కరెన్సీస్ మీద ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో, ఈ రన్ అయితున్న క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది పైకెళ్తుందా? కిందకెళ్తుందా? అని ప్రిడిక్ట్ చేయడమే బైనరీ ఆప్షన్స్. బట్ ఆ క్యాండిల్ అనేది ఎట్లా ఫార్మ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే ప్రైస్ యాక్షన్ వచ్చుండాలి. అండ్ ఇంకోటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కంప్లీట్‌గా తెలిసుండాలి. ఓకే. చాలా మంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏమనుకుంటారంటే హారిజాంటల్ లైన్స్ మాత్రమే ఉంటాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుంటారు. అంటే ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో హారిజాంటల్ లైన్సే కాదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో రే లైన్స్ ఉంటాయి. ఆ రే లైన్స్ అనేవి ఎట్లా వర్క్ అయితాయి? ఆహ్, ఎన్ని టైమ్స్ ఆ రే లైన్ వర్క్ అవుతుంది? ఆర్ ఒక సపోర్ట్ లైన్ ఒక రెసిస్టెన్స్ లైన్ ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుంది? ఎన్ని టైమ్స్ రిజెక్షన్ ఇస్తుంది అనేది కూడా మనకు తెలిసుండాలి. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. అవన్నీ కూడా నా కోర్స్ కంటెంట్‌లో ఉన్నాయి. సో, అండ్ లేదు ఇదంతా మాకు కొంచెం కష్టంగా ఉంటుంది అంటే నా దగ్గర ఒక ఇండికేటర్ ఉంది. అది ఆటోమేటిక్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని ప్లాట్ చేస్తుంది. అవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ ఇండికేటర్ గనుక తీసుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను తీసుకోమని అయితే చెప్పట్లేదు. బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే ట్రేడ్స్ లాస్ అయిపోతున్నారో, అంటే అమౌంట్ పెట్టి లాస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అంటే రిస్క్ మేనేజ్మెంట్ లెవెల్స్ చెప్తాను. అండ్ రిస్క్ ఎట్లా మనం పెట్టాలి, అంటే అమౌంట్ ఎంత పెట్టాలి, మనం ఎంత ఎర్న్ చేయాలి, పర్ మంత్ మీకు ఒక 1,00,000 కావాలి అంటే నేను దానికి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. బట్ టోటల్‌గా మీరు నాకు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్
ఇఫ్ యూ వాంట్ టు బై అన్ ఇండికేటర్, సో ఇండికేటర్కి మాత్రం పే చేయాలి. సో దాని ప్రైస్ అనేది నేను మీకు చెప్తాను. నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తాను. మీకు ఆ గూగుల్ ఫామ్లో మీ డేటా అనేది ఫిల్ చేయండి. ఆ ఇండికేటర్ అనేది మీరు తీసుకుంటే గనక సో మీకు చాలా యూస్ అవుతుంది. బట్ నేనైతే తీసుకోమని చెప్పను. అంటే ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటున్నారో, ఎవరైతే ట్రేడ్స్ లాస్ అవుతున్నారో, డబ్బులు లాస్ అయిపోతున్నారో అనేది మీకే అర్థమవుతుంది. సో నేనైతే కంప్లీట్‌గా రికమెండ్ చేయట్లేదు. ఎవరైతే ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హిడెన్ లెవెల్స్ తెలిసి ఉంటాయో, ఎవరికైతే ఈ 3 తెలిసి ఉంటాయో, సో వాళ్ళు ఈ బైనరీ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో కన్ఫర్మ్‌గా సక్సెస్ అవ్వగలరు. సో చాలా మందికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేయడం యాక్చువల్‌గా కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను ఆ ఇండికేటర్ బిల్డ్ చేశాను. అండ్ ఇంకోటి, ఆ ఇండికేటర్ ఏదైతే ఉందో, నేను బిల్డ్ చేసిన ఇండికేటర్ అనేది కూడా మీకు సిగ్నల్ అనేది ఇస్తుంది. సెల్ సిగ్నల్ అండ్ బై సిగ్నల్ అనేది కూడా ఇస్తుంది. సో దాన్ని బట్టి కూడా మనం ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, నేను ఆ ఇండికేటర్ ఎందుకు బిల్డ్ చేశాను అంటే, సో చాలా మంది నేను మాట్లాడిన వాళ్ళతో ఇంతకు ముందు ఆఫ్‌లైన్ ఫ్రెండ్స్ గాని ఎవరైనా, సో ఈ బైనరీ ఆప్షన్స్ అనేది ఫేక్ మార్కెట్ ఉంది. బ్రోకర్స్ మెయింటైన్ చేస్తారు. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో ఎందుకు అంటే, అది కంప్లీట్‌గా బ్రోకర్స్ అయితే మెయింటైన్ చేయరు. కంప్లీట్‌గా అయితే బ్రోకర్స్ మెయింటైన్ చేయరు. కానీ బ్రోకర్స్ చేతిలో అయితే ఉంటుంది. బైనరీ మార్కెట్ అనేది బ్రోకర్స్ చేతిలో అయితే ఉంటుంది. అంటే బ్రోకర్ అంటే ఎవరైతే ప్లాట్‌ఫార్మ్ రన్ చేస్తున్నారో వాళ్ళు. బినోమ్ అయితే బినోము, కోటెక్స్ అయితే కోటెక్స్. సో మీరు చూసుకుంటే గనక ఇప్పుడు యాక్చువల్ ఫారెక్స్ మార్కెట్ రన్ అయితూ ఉంటే, ఈ క్యాడ్ జేపీవై అనేది ఫారెక్స్ మార్కెట్ రన్ అయితుంది. ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూలో యూజ్ చేసుకుంటే అది యాక్చువల్‌గా రన్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్ ఫారెక్స్ మార్కెట్‌కి, బైనరీ ఆప్షన్స్‌కి తేడా ఏమవుతుంది అంటే, సో గ్రాఫ్‌లో క్యాండిల్ అనేది ఒక జస్ట్ 1 ఆర్ 2 పాయింట్స్ అనేది ఆహ్, డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ 1 పాయింట్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. అంతే. అంతకు మించి ఇంకేం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే సో మీరు ఫారెక్స్ మార్కెట్ ఎప్పుడు రన్ అవుతుంది అని మీరు చూసుకోవాలి. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ఓటీసీ మార్కెట్స్‌లో ట్రేడింగ్ చెయ్యవద్దు. ఈ ఓటీసీ మార్కెట్స్‌లో బైనరీ ట్రేడింగ్ అనేది అసలు చెయ్యవద్దు. ఈ ఓటీసీ మార్కెట్ ట్రేడింగ్ అనేది కంప్లీట్‌గా బ్రోకర్స్ చేతిలోనే ఉంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బైనరీ మార్కెట్ అవైలబుల్ ఫారెక్స్ మార్కెట్ ఉన్నప్పుడు, ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే చేయండి. అండ్ నేను బెస్ట్ చూసిన టైమింగ్స్ ఏంటి, సజెస్టెడ్ టైమింగ్స్ అంటే ఆఫ్టర్‌నూన్ 2 నుంచి నైట్ 10 వరకు మాత్రమే చేయండి. ఆఫ్టర్‌నూన్ 2 నుంచి నైట్ 10 వరకు మాత్రమే చేయండి. నేను ఇండియా టైమ్‌లో చెప్తున్నాను. ఆఫ్టర్‌నూన్ 2 పీఎం నుంచి, ఎవరైతే ఇండియాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారో ఆఫ్టర్‌నూన్ 2 పీఎం నుంచి నైట్ 10 పీఎం వరకు మాత్రమే ఈ బైనరీ ఆప్షన్స్‌ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకోటి, రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోండి. అండ్ సో హోప్ మీకు బైనరీ ఆప్షన్స్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. అసలు బైనరీ ఆప్షన్స్ అంటే ఏంటి కంప్లీట్‌గా అని కూడా అర్థమై ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు మీకు ఇట్లా ఉంటుంది బైనరీ ఆప్షన్స్ అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇది ట్రేడింగ్ బేసిక్స్ అన్నమాట. ఇది అంటే స్టాక్‌లో అయినా సరే, ఇది ఎక్కడైనా సరే, బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ ఎక్కడైనా, ఏదైనా ట్రేడింగ్ అనేది ఒక గ్రాఫ్, ఆ వాల్యూ, ఆ పర్టిక్యులర్ అసెట్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు, సో మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే అది సక్సెస్‌ఫుల్‌గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినట్టు అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీకు చూస్తున్నారు, ఇక్కడ నేను ఏదైతే లైన్ పెట్టానో, ఈ లైన్ అనేది స్ట్రాంగ్ ఈ లైన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా కూడా వర్క్ చేస్తుంది. కాకపోతే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకే. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏమైంది? బ్రేక్ చేసింది ఇక్కడ. ఇక్కడ బ్రేక్ చేసింది చూసారా? ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు గ్రాఫ్ అనేది పైకే ఉంది. బ్రేక్ చేసినప్పుడు గ్రాఫ్ అనేది పైకే ఉంది. సో మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసింది.
ఓకే. ఈ లెవెల్‌ని బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ వరకొచ్చింది. మళ్ళీ ఇక్కడ వరకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. ఓకే. సో, అది చూసుకోవాలనమాట. ఇక్కడ నుంచి సపోర్ట్ ఇప్పుడు ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి మళ్ళీ ఈ లెవెల్‌కి టచ్ అయితే గనక ఇది కంప్లీట్‌గా రెడ్ క్యాండిల్ అయ్యి ఉండేది. కాకపోతే ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి కింద సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళింది. అంటే కింద ఏదో స్ట్రాంగ్ లెవెల్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే. కింద ఏదో ఇంకో లెవెల్ ఎక్కడో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆ లెవెల్ ఎక్కడుంది అంటే అది మీకు కనిపించదు. ఎందుకంటే హిస్టరీలో ఉన్న లెవెల్ మీకు కనిపించదు. మీరు ఎంత హిస్టరీ అని చెక్ చేసుకుంటారు? అది మనకి తెలీదు. సో, అవన్నీ ఐడెంటిఫై చేయాలంటే నేనొక ఇండికేటర్ బిల్డ్ చేయడం జరిగింది. ఆ ఇండికేటర్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మీకు క్లియర్‌గా ఉంటాయి. సో, అందుకని మీరు ఏదైనా వర్క్ చేయాలి. ఏదైనా మీరు కంప్లీట్‌గా అనాలిసిస్ చేయాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ప్రైస్ యాక్షన్స్ మాకు తెలియాలి అంటే, సో, మీరు లెర్న్ చేయండి. అంటే నేర్చుకోండి ఫస్ట్. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? క్యాండిల్ ఏంటి? క్యాండిల్ ఓపెన్, క్లోజ్, హై, లో అంటే ఏంటి? ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బైనరీ ఆప్షన్స్‌లోనికి రండి. సో, ఇంకోటి ఏం చెప్తాను అంటే, ఈ బైనరీ ఆప్షన్స్‌లో కంప్లీట్‌గా మీరు పెట్టే అమౌంట్ ఏదైతే ఉంటుందో 100% రిస్క్. ఓకే. ఇప్పుడు నేనిక్కడ 10,000 పెడుతున్నాను. 10,000 పెట్టి నేను క్యాండిల్ అప్ ఎళ్తదని అప్ తీసుకున్నాను. ఓకే. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను నేను. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్తుంది. క్యాండిల్ రన్ అవుతుంది. అప్ ఎళ్తుంది. అప్ ఎళ్తుంది ఇక్కడి నుంచని జస్ట్ నేను ట్రేడ్ ప్లేస్ చేశాను బైకి. ఓకే. 1 మినిట్‌లో ఈ క్యాండిల్ కంప్లీట్ అయిపోతుంది. 1 మినిట్‌లో ఇది గనక మనం ట్రేడ్ ప్లేస్ చేసిన వాల్యూ నుంచి పైకుంటే మనకి అమౌంట్ ఒస్తాయి. లేదు అంటే మనం అమౌంట్ లాస్ అయిపోతాం. నేను ఇది నార్మల్‌గా ప్లేస్ చేసేసాను మీ అందరికి చూపించడానికి. నేనేం లెవెల్స్ ప్లాట్ చేయలేదు. బేస్డ్ ఆన్ లెవెల్స్ తీసుకోలేదు. బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ తీసుకోలేదు. జస్ట్ మీకు చూపించడానికే తీసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఇట్లా ఎట్లా పడితే అట్లా మనం ట్రేడ్ ప్లేస్ చేసేస్తే ఎక్కడ పడితే అక్కడ, సో, ఆ వాల్యూ అనేది పైకెళ్తదా? ఎళ్ళదా? మనకు తెలీదు. అది కిందకొస్తుందో లేదో కూడా మనకు తెలీదు. ఓకే. సో, ఎందుకు ప్రైస్ యాక్షన్ మీద తీసుకోమన్నాను? ఎందుకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ మీద తీసుకోమన్నాను అనంటే, సో, మీకు అర్థమవుతుంది క్యాండిల్ పైకెళ్తుందా? కిందకెళ్తుందా అని. ఇప్పుడు మీరు చూసారా? ఈ క్యాండిల్ అనేది డోజీ ఫార్మ్ అయింది. ఓకే. సో, డోజీ టైప్ ఫార్మ్ అయింది. ఇది ఐ లాస్ట్ మై 10,000. 10,000 పోయాయి. సో, ఎందుకు పోయాయి అంటే, నేను చూడకుండా ట్రేడ్ ఏసాను. నేను ఎక్కడ పడితే ఏ క్యాండిల్ పడితే ఆ క్యాండిల్‌కి ట్రేడ్ ఏస్తే అట్లానే పోతాయి అమౌంట్ అనేది. సో, ఎప్పుడైతే లెవెల్స్ దగ్గర రెస్పెక్ట్ ఇస్తుందో, ఎప్పుడైతే లెవెల్స్ దగ్గర రిట్రేస్‌మెంట్ తీసుకుంటుందో, అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. బైనరీ ఆప్షన్స్‌లో ఇది కన్ఫర్మ్‌గా పెట్టుకోవాల్సిన రూల్. అండ్ ఇంకోటి కరెక్ట్ లెవెల్‌ని అనలైజ్ చేయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఈ లైన్స్ డ్రా చేసేసి ఇది సపోర్ట్, రెసిస్టెన్స్ అంటే కూడా అదవ్వదు. సో, కరెక్ట్ లైన్స్ డ్రా చేయాలి. కరెక్ట్ అన్నీ తెలుసుకొనుండాలి. అప్పుడు మాత్రమే ప్రైస్ యాక్షన్ తెలుసుకొనుండాలి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తెలుసుకొనుండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇది బైనరీ ఆప్షన్స్‌లో 100% యాక్యురసీ ఉంటుంది. 100% విన్నింగ్ అమౌంట్ కూడా ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా బైనరీ ఆప్షన్స్ అంటే, ఈ బైనరీ ఆప్షన్స్ మీద ఎవరైనా కొత్తగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది లాస్ అయిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడంటే మీకు ఏమీ తెలియకుండా ట్రేడ్ చేస్తే గనక. అండ్ ఇంకోటి మీరు ఒక 10,000 ఉంటే మీ దగ్గర వెంటనే 10,000 డిపాజిట్ చేయకండి. దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాత్రమే డిపాజిట్ చేసుకోండి. సో, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మిగిలిన అమౌంట్ మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు మీరు డిపాజిట్ చేసిన 5,000లోంచి ఒక 10% మాత్రమే పర్ డే అనేది స్పెండ్ చేయండి. అంటే 500 తోనే ట్రేడ్ చేయండి. ఆ 500ని కూడా స్ప్లిట్ చేసుకొని చేయండి. మీకు ఎవ్రీ డే 10% ఇన్‌కమ్ అనేది బైనరీ ఆప్షన్స్ మార్కెట్ ఇస్తుంది. అది కూడా మీరు ఫాలో అయితే కంప్లీట్‌గా అన్నీ మీరు ఫాలో అయ్యి అన్నీ కరెక్ట్‌గా చేసుకుంటే మీకు ఇన్‌కమ్ అనేది బావుంటుంది. పర్ మంత్ మీరు 1,00,000 ఎర్న్ చేయొచ్చు. సో, వితౌట్ ఎనీథింగ్ రిస్క్ ఇఫ్ యూ ఫాలో రిస్క్ మేనేజ్‌మెంట్. So this is about the binary options. This is my first video. I hope you will be liking. All will be supporting. So yeah. So we'll catch up on next video later. Thank you, everyone.